హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థాంక్స్ అండి. అలాగే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే వి హావ్ టు యాక్సెప్ట్ ఆల్ ది థింగ్స్ ఎదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. నేను యాక్సెప్ట్ చేస్తాను. దానికి సమాధానం కూడా కుదిరితే చెప్తాను. నాకున్న కామెంట్‌ని బట్టి. సో, ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మనం లోకేష్ అన్న గురించి. సారీ, లోకేష్ గారి గురించి. యాహ్! లోకేష్ గారు నిన్న నిర్మలా సీతారామన్ గారు మీటింగ్‌లో అదే బ్యాంకులన్నీ శంకుస్థాపన చేస్తున్నారు అమరావతిలో అని చెప్పి ఆహ్, ఆ స్పీచ్ ఇస్తున్నారండి. ఆ స్పీచ్‌లో నేను ఎక్కువ సేపు చూడను. ఎందుకంటే ఏ స్పీచ్ ఆ స్పీచ్ చాలా స్మూత్‌గా ఎళ్తది అతను. ఎందుకంటే మీరు గమనించండి ఆయన స్పీచ్ ఏంటంటే చాలా స్లోగా తెలుగుని చాలా ఒక నేనైతే ఇంగ్లీష్ ఎలాగ మాట్లాడగలుగుతానో స్లోగా మాట్లాడుతూ, అలాగే అతను తెలుగు చాలా స్లోగా మాట్లాడతారు. అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారండి. ఆ కామెంట్ ఏంటంటే, అది సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది. సో, అదే వైజాగ్ అది రుషికొండ దగ్గర బిల్డింగులు కట్టించారు. ఆ బిల్డింగుల గురించి మాట్లాడుతూ, మాట్లాడుతూ ఒక పర్సను 700,00,00,000 పెట్టి అతని కోసం విలాసాల కోసం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సారీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. సో, ఈ ఈ ఈ 700,00,00,000 పెట్టి ఒక మనిషి విలాసవంతుల కోసం అతను ఇలాగా బిల్డింగులు కట్టాడని చెప్పారు సార్. కానీ ఇది చాలా చాలా రాంగ్ అండి లోకేష్ గారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బిల్డింగులు మీరు గౌరవించాలి. ఒక అద్భుతమైన కట్టడం అది. అది కేవలం, అది కేవలం తీసుకొచ్చింది ఆంధ్ర ప్రజల కోసము. ఆంధ్రాలో ఆంధ్రాలో ఎవరైతే వీఐపీలొస్తారో పెద్ద పెద్ద ఇప్పుడు మీరు సీఐఈ మీటింగ్ పెట్టారు. అలా ప్రతి సంవత్సరం పెట్టారు. ఒక జస్ట్ 3 ఇయర్స్‌లో 2 ఇయర్స్ కోవిడ్ ఉన్నా గాని 3 ఇయర్స్‌లో ఒక రుషికొండని అందంగా అక్కడేంటంటే వీఐపీస్ ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ఇతర దేశాలలో వచ్చినా, మనకు వైజాగ్ అన్నదే ఆహ్, ఒక ఏంటి వైజాగ్ ఎలాగ ఫేమస్ ఉందో, అలా మనకు రుషికొండ దగ్గర మంచి ఫేమస్ అయ్యేలాగా ఆయన కట్టారండి. ఇది మాత్రం అతని ప్యాలెస్ కాదండి. మీరు ప్యాలెస్ అని చెప్పి ఆహ్, మీరు అతన్ని నెగెటివ్ చేయడం కాదు. ఆంధ్ర రాష్ట్ర పరువు తీస్తున్నారు. ఎవరైనా గమనించుకోండి. పక్క రాష్ట్రాల్లో ఎవరెన్ని చేసినా గానీ కనీసం ఆ గవర్నమెంటు రిఫార్మ్స్‌ని వాడడం గానీ, ఏదోకటి చేయడం గానీ జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉందండి. తమిళనాడులో జయలలిత గారు ఏది పెట్టినా స్కీమ్ కంటిన్యూటీ అవుద్ది. ఇప్పుడు అమ్మ భోజనం అని ఏదో పెడుతుంది. అది కంటిన్యూటీ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ప్రాంతీయవాదంలో స్ట్రాంగ్‌గా ఉంటారు. రాజకీయాలు ఎలా ఉన్నా సరే. కానీ మన ఆంధ్రాలో అలా లేదు. రాజకీయంతో వైరం పెరిగిపోతుంది బాగా. దానికి తోడు సినీ 2 మనల్ని ఇంపాక్ట్ చేసి రెండే 2 ఉంటాయండి. ఒకటి సినిమాలు, 2 రాజకీయం అండి. సినిమాలో ఫ్యాన్ వార్ జరుగుద్ది. రాజకీయంలో కూడా పొలిటీషియన్ వార్ జరుగుద్ది. ఇప్పుడేమవుతుందంటే, ఈ మధ్య మరీ ఎక్కువైపోయిందండి. అసలే మన ఆంధ్ర రాష్ట్రంలో కుల మత విద్వేషాలు మామూలుగా లేవు. కులం చూసి ఓటేయడం, మతం చూసి ఓటేయడం, ఇంకా ఆడు అభివృద్ధి చేసాడా? లేదా? ఇప్పుడు ఫ్యాన్ బేస్ అన్నది ఇంట్రెస్ట్ అనేది ఉంటది. కానీ మతం, కులం చూసుకొని ఇది బాగా ఎక్కువైపోయింది మన ఆంధ్ర రాష్ట్రంలో. సో, లోకేష్ గారు దయచేసి మీరు అది ప్యాలెస్ కాదండి. అది నేను కట్టిన టాక్సు, మీరు కట్టిన టాక్సు, అందరు కట్టిన టాక్సులతోటి అతను బిల్డింగులు కట్టాడు. ఒక రూపుని తీసుకొచ్చాడు వైజాగ్‌కి. అవి అవసరమైతే ప్రభుత్వం కోసం వాడండి సార్. మీరు ప్రభుత్వం గురించి వాడండి. ఇప్పుడు వాడితే అతని క్రెడిబిలిటీ ఎక్కడొచ్చేస్తదో అని చెప్పి మీరు వాడట్లేదా? లేపోతే ఆంధ్రప్రదేశ్ కోసం వాడట్లేదా? లేపోతే అతనికి క్రెడిబిలిటీ వస్తదని వాడట్లేదా? నాకర్థం కావట్లేదు మరి. ఆంధ్ర ప్రజలందరూ చదువుకున్నోళ్ళందరూ ఆలోచిస్తున్నారండి ఈ మధ్య. ఇంత దారుణమైన రాజకీయం జరుగుద్దని ఆంధ్రప్రదేశ్‌లో నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయల. అతనేదో కట్టించాడు. ఆ కట్టించింది వాడండి సార్. టూరిజంకి ఇవ్వండి, లేతే గవర్నమెంట్ బిల్డింగ్స్‌కి ఇవ్వండి. లేపోతే ఏమన్నా అక్కడేమన్నా మీరు ఇప్పుడు ఐటీ సెక్టార్‌ని డెవలప్ చేయండి. ఐటీ సెక్టార్ కోసం ఇవ్వండి. ఆఫీసుల కోసం ఇవ్వండి. లేతే ఆహ్, ఏంటంటే ఓపెన్ స్పేస్ ఎవరికైనా చూడడానికి అన్నట్టుగానే సరే ఇవ్వండి. ఎవరిని చూడనివ్వరు. చెప్పడానికి మాత్రం మాట అనేస్తున్నారండి. మీరనడం వల్ల జగన్మోహన్ రెడ్డిని బ్యాడ్ చేయట్లేదు మీరు. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని బ్యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాలండి. దయచేసి ఈ విషయంలో. మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని ఫుల్‌గా బ్యాడ్ చేస్తున్నారు. ఒక వైజాగ్, ఒక హైదరాబాద్ తర్వాత అత్యధిక రెవెన్యూ వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో సెకండ్‌ది ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. ఒక పోర్ట్ ఉంది. ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. ఒక రోడ్ సైడ్ ఉంది. ఒక రైల్వే మార్గాలున్నాయి.
విమానం ఉంది. ఎయిర్‌వేస్ ఉన్నాయి. ఇన్ని రకాల దాన్ని మీరు ఒక 700,00,00,000 పెట్టి ఒకడు కట్టాడంటే సార్ అక్కడ వాల్యూ పెరిగిందా లేదా సార్ రుషికొండలో? ఆ పక్కనే గీతం కాలేజీ ఉంది కదా! గీతం కాలేజీ కూడా వాల్యూ పెరిగింది కదా! వైజాగ్ వాల్యూ పెరిగిందా లేదా సార్? వైజాగ్ వాల్యూ పెరగడం వల్ల అది కట్టిన తర్వాత వాల్యూ పెరిగింది కదండీ! వాడండి సార్ ఒక సరైన పద్ధతిలో. మీకు నచ్చిన ఐడియాలో. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా! అలాగే అన్ని సెక్టార్‌లు చూస్తున్నారు కదా మీరిప్పుడు. మీరు వాడండి. పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో కూర్చోబెట్టి మాట్లాడండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రితో కూర్చోబెట్టి మాట్లాడండి. మీరందరూ కూర్చొని రెవెన్యూ శాఖతో కూర్చొని మాట్లాడండి సార్. మీరు డెసిషన్ తీసుకోండి ఆ బిల్డింగ్స్ మీద. అది మన హక్కు. మనం వాడిదా ఉంది. ఎవడో ఒకడి కోసం అన్నదైతే కట్టలేదు సార్ అది. ఒకడి కోసం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కోసం, అది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు అతను కట్టింది. ఐ స్ట్రాంగ్లీ సేయింగ్ థట్. ఇగో ఆళ్ళు కూడా చెప్పారు మనకి. అది ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వం కోసం కట్టిన భవనాలు. వాడండి. అవును మరి. ఎప్పుడొస్తది సార్ మనకి? అభివృద్ధి ఎప్పుడు చెందుద్ది? ఇలాంటి బిల్డింగే కనబడి, మనం రిసోర్సెస్, మెయింటెనెన్స్, నీట్‌నెస్ మెయింటైన్ చేస్తేనే మనం అభివృద్ధి చెంది ఉంటాం. ఇప్పుడు దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఓకే. మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. మన ఇల్లు కూడా ఇలా ఉండాలని చూసుకుంటారు. అది రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా ఒక దిక్సూచిలా ఉంటది ఆంధ్రప్రదేశ్‌కండి. మరి ఇప్పుడు మీరంటున్నారు కదా! అతని కోసమని. మరి అతనైతే ఈ పాటికి ఇక్కడ ఉండాలి కదా సార్ వైజాగ్‌లో. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు లేడండి? ఆయన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు కదా! తాడేపల్లిగూడెంలో. సారీ తాడేపల్లిలో. ఆయన ప్యాలెస్ అంటున్నారు కదా! పోనీ ఆయనకి రాసిచ్చేయండి సార్ అది. ఆయన కొనేసుకుంటాడు. పర్యావరణం లేకుండా చేసేసామని చెప్పి ప్రచారం చేశారు. తర్వాతేమో ఇప్పుడేమో ఒక వ్యక్తి కోసం అని చెప్పి 700,00,00,000 ఖర్చు అలా 700,00,00,000 కూడా అవ్వలేదండి. 450,00,00,000 అయినట్టుంది దానికి. 500 క్రోర్స్ అనుకుంటా మహా అయితే. ఈ సబ్జెక్ట్ రాంగ్. మీరు తెలుసుకోండి నాకు తెలిసి 400-500 క్రోర్స్ అనుకుంటా. కానీ లోకేష్ గారు మీరు చేసే స్టేట్‌మెంట్ వల్ల చాలా చాలా బిగ్ డ్యామేజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్‌కి. తిరుపతి లడ్డు వ్యవహారంలో సీబీఎన్ సార్ చేసిన స్టేట్‌మెంట్ వల్ల ఎంత పరువు పోయిందంటే స్టేట్ పరువు. ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అన్నది సెకండ్ లార్జెస్ట్ ఇన్‌కమ్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. సెకండ్ లార్జెస్ట్ ఇన్‌కమ్స్ అండి. వైజాగ్‌కి మంచి పేరుందండి. మీరు వైజాగ్‌ని లేపండి. వైజాగ్‌లో ఏం చేస్తే వైజాగ్ ఇంకా డెవలప్ అవుద్దో ఆలోచించండి సార్. ఆ బిల్డింగ్‌లన్నవి జగన్మోహన్ రెడ్డివి గారివి కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారివి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉందురు. అవి జగన్మోహన్ రెడ్డి గారియి కాదు. లోకేష్ గారు దయచేసి ఇది గమనించాలి మీరు. ప్రజలు గమనించాలి. ఇది ప్రజల సొమ్ముతో కట్టిన ప్రభుత్వ భవనాలు. ఇదేంటంటే ఎప్పుడైనా మీటింగ్స్ జరిగినా పెద్ద పెద్ద మీటింగ్స్ వెన్యూస్‌కి ఇచ్చినప్పుడు, ఆ వీఐపీస్ వచ్చినప్పుడు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి సరైన పద్ధతిలో ఉంటది. అతిథి గృహాల కోసం కట్టిన బిల్డింగులు. అవి ఒక రాష్ట్రానికి దిక్సూచిలా ఉంటున్నవి ఇప్పుడు. దయచేసి ప్రజలు గమనించండి. ఈ పచ్చ మీడియా చేసి వాదన ఈ ఈ రాంగ్ స్టేట్మెంట్ అనేది ప్రజల్లో ఇవ్వొద్దండి. మీరే అనవసరంగా లాస్ అయిపోతారు. ప్రభుత్వ సొమ్ము ప్రజల కట్టిన ట్యాక్సులతో కట్టిన బిల్డింగ్సు. అలాగే ఒక ఒక 3 ఇయర్స్ అలాంటి బిల్డింగులు కట్టినందుకు అతనికి క్రెడిబిలిటీ వస్తదని మీరు ఓపెన్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బిల్డింగ్‌లయితే పవన్ కళ్యాణ్ గారు 2, 3 సార్లు ఎందుకు విజిట్ చేశారండి అవి? మరి సీబీఎన్ సార్ ఎందుకెళ్ళి విజిట్ చేశారు? కందుల దుర్గేష్ గారు టూరిజం శాఖ మంత్రి మన నిడదవోలే ఆయనది. ఆయన ఎందుకు విజిట్ చేశారెళ్లి? సార్ మీకు నిజంగా మంచి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ మీద నేను ఆంధ్రప్రదేశ్‌ని ఎక్కడో పెట్టాలనుకో ఎవరికో ఏదో ఇవ్వకుండా మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేస్తున్నాం. ఏపీ టూరిజం డెవలప్ చేయకుండా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సార్ వాడండి సార్ అవి. చిత్తశుద్ధి ఉంటే నిజంగా. నేను ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఆడు చేసాడు, ఈడు చేసాడు, ఈడు చేసాడు, ఆడు చేసాడని కాకుండా ఒక చిత్తశుద్ధి ఉంటే అవి వాడండి సార్ బిల్డింగ్‌లు. ఎవడు కడితే ఏంటి సార్? ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుతుంది కదండీ! మీరు కట్టండి. దానికన్నా తలదన్నే విధంగా కట్టండి అమరావతిలో. అమరావతిలో కట్టేయండి సార్ మీరు కూడాని. కట్టేసి అప్పుడు ఇదిగో పాత గవర్నమెంట్ కన్నా మేము గట్టిగా చేసామని చెప్పండి సార్ మీరు. అవి చెప్పరు. ఇంక మనం సొంత క్యారెక్టరైజేషన్ ప్రజలారా గమనించండి. అవి ప్రభుత్వ భవనాలు మాత్రమే. అవి ప్రభుత్వ భవనాలు. కావాలంటే ఆల్రెడీ చూసుకోండి. జీవోలో ఉంది. దట్ ఆర్ ది గవర్నమెంట్ బిల్డింగ్స్. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అండ్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్. దట్ ఆర్ ది ఏపీ బిల్డింగ్స్ ఫర్ యూజింగ్ పర్పస్ విచ్ ఆర్ దట్ ఆర్ యూజింగ్ ఫర్ ది uh, high high sector people VIPs like Rashtrapati, PMs and CMs which those are if
దే వాంట్ టు స్టే ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ విల్ బి యుటిలైజ్డ్ ఇన్ ది విశాఖపట్నం. విశాఖపట్నం ఈస్ ద డెస్టినీ ప్లేస్ ఫర్ ఆల్ ద పీపుల్. సో, దయచేసి ప్రజలారా గమనించండి. ఇది ఒక రాంగ్ స్టేట్మెంటు. కానీ మళ్ళీ మళ్ళీ అదే రాంగ్ స్టేట్మెంట్ తీసుకొచ్చారు. ప్రజలందరూ గమనిస్తున్నారండి మీ పరిపాలనని. మీ పరిపాలన అయితే అంత మెచ్చుకోదగిన విషయంగా అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. నా విషయంలో ఈ విషయం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.